యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. సామెతల గ్రంథము సోమరితనం వలన కలిగే ప్రమాదాలు, పరిణామాల గురించి తెలియజేయుచున్నది. చాలా హెచ్చరికలను మనము చూస్తుంటాము. సోమరితనం వలన వచ్చేటువంటి నష్టములను ఇక్కడ చూస్తున్నాము. తర్వాత కష్టపడి పని చేయడం ద్వారా కలిగే ప్రతిఫలం, ఆశీర్వాదాలు మనము చూస్తున్నాము. కష్టపడి పని చేయటం అనేది విజయానికి సూచనగా ఉన్నది. సోమరితనం అనేది ఎప్పుడు కూడా లేమికి అది దారి తీస్తుంది. కష్టపడి పనిచేసే వారి కన్నా సోమరిగా ఉండే వ్యక్తులు పేదరికానికి గురవుతారు. నిద్రపోవటం అనేది చెడ్డది కాదు. నిద్ర మనిషికి చాలా అవసరం. ఎందుకంటే దినమంతా పని చేస్తాము, అలసిపోతాము. శరీరానికి కావలసినటువంటి అలసిన శరీరానికి కావలసినటువంటి కావలసినటువంటి విశ్రాంతి దొరకకపోతే శరీరం త్వరగా చాలా నీరసించిపోతుంది. కాబట్టి మరల బలం పొందుకోవాలి అంటే మనకు సేద తీరడం, విశ్రాంతి తీసుకోవటము, నిద్రపోవటం అనేది చాలా అవసరము. అలా అని పనులు వదులుకొని పని చెయ్యకుండా సోమరిగా నిద్రపోవటం కూడా ఎంతో ప్రమాదానికి దారి తీస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా సోమరితనమును ప్రోత్సాహపరిచిన సంఘటనలు ఎక్కడా లేవు. అపోస్తుడైన పౌలు గారు కూడా 20వ అధ్యాయం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 33 నుంచి మనం చూసినట్లయితే ఆయన ఎఫెసు పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఎంతగానో కష్టించి పనిచేసినారు. ఎక్కడ ఎవరి యొద్ద ఏ వస్తువును కూడా ఆయన ఆశింపలేదు, కావాలని అడగలేదు. తన కొరకే కాదు, తనతో ఉన్నవారి కొరకు కూడా ఆయన కష్టపడి పనిచేశాడు. ఎవరిపైన ఆధారపడలేదు. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన జీవించాడు. మనం ఇంకా పాత నిబంధనలు యోసేపును చూసినట్లయితే ఎంతో యవ్వనస్తుడు, చాలా చిన్న వయసు, తల్లిదండ్రులకు దూరంగా, తన సొంత కుటుంబానికి దూరంగా, సొంత అన్నల చేత అమ్మబడి ఒక బానిసగా పోతీఫర్ ఇంటికి వచ్చినప్పుడు పోతీఫర్ ఇంటిలో ఎంతో కష్టపడి పనిచేసినాడు. తండ్రి దగ్గరేమో ఎంతో అల్లారు ముద్దగా పెరిగాడు. ప్రియమైన కుమారుడు. తన తండ్రి యాకోబు ఎంతో ప్రేమించాడు. ఏమైనా పనులు చెప్పాడో లేదో తెలియదు, అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అలాంటి వ్యక్తి తన పరిస్థితులు మారిపోయినవి. ఒక బానిసగా వచ్చాడు, ఒక బంధువుగా రాలేదు పోతీఫర్ ఇంటికి. బంధువులకు ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, ఆతిథ్యం అన్ని ముందుకే తీసుకొని రాబడతాయి. కానీ ఇక్కడ ఈయన బంధువుగా ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు, బానిసగా కష్టపడి పనిచేయటానికి వచ్చింది. కష్టపడి పనిచేశాడు. తన కన్నీళ్లు, తన ఒంటరితనము అన్నీ కూడా దేవుడికే చెప్పుకున్నాడు. దేవుడు అద్భుతంగా యోసేపును ఆశీర్వదించాడు. యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తోడై ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో తోడై ఉన్నాడు, చెరసాలకు వెళ్తే అక్కడ తోడై ఉన్నాడు. ఆ యొక్క కష్టించి పనిచేసే తత్వం ఆయనలో ఉంది కాబట్టి దేవుడు అద్భుతంగా ఆయనను ఐగుప్తు మీదుగా అధికారిగా చేశాడు. మన జీవితాలలో కూడా మనము కష్టపడి పనిచేసినప్పుడు దేవుడు మన కష్టార్జితాన్ని కూడా ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మనం ఎవరిపైన ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క ఉద్దేశాలను మనము నెరవేర్చినప్పుడు, ఆయన చిత్తాన్ని మనము
కనుగొని ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకెంతో ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు. సో అట్టి కృప మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం వెళ్ళిన పరలోక తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు నేర్పించినటువంటి మంచి మాటల కొరకు వందనాలు అయ్యా. పౌలు, యోసేపు, మరి రూతు ప్రభు ఎంతో కష్టపడి పనిచేశారు. నీ యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు మరి పాత్రులైనారు. మా జీవితాలలో కూడా ప్రభు ఒకవేళ మేము నిద్రమత్తులో సోమరితనంగా ఉంటున్నట్లయితే, నిద్రయందు మేము ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దానిని విడిచుటకు నీ కృపను చూపండి. మేము మా యొక్క దైనందిన జీవితంలో మేము చేయవలసిన పనులను, నిర్వర్తించవలసిన బాధ్యతలను మేము సక్రమంగా నిర్వర్తించి నీ యొక్క కృపకు పాత్రులను అవునట్లు నీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.